ఈ టాజిల్స్ ఎలా చేసుకోవాలో బిగినర్స్‌కి గూడా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చాలా సింపుల్ వేలో నేనిప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనకి టాజిల్స్ కోసం చాలా పీసెస్ అయితే కావాలి, క్లాత్ పీసెస్. నేను అందుకే వీటిని ఎక్కువ ఫోల్డ్స్ ఏసేస్తున్నాను. సో దట్ నేను 4x4 కట్ చేసుకుంటే నాకెక్కువ ఒకేసారి వచ్చేస్తాయి. ప్రతిసారి కట్ చేయాల్సిన పనైతే ఉండదు కదా! నేనైతే ఇక్కడ అన్ని ఫోల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అంటే 4 అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసేసి 4కి మార్క్ చేస్తున్నాననమాట. సో, నాకు 4x4 పీసెస్ అయితే కావాలి, క్లాత్ పీసెస్. దానికోసం నేను ఇలా ఫస్ట్ మార్క్ చేస్తున్నాను. అండ్ దెన్ స్కేల్ తోటి డ్రా చేస్తున్నాను. అనుకోవచ్చు ఇంత డీటెయిల్డ్‌గా అవసరమా అని. ఇంకొంచెం మనం పర్ఫెక్షన్ అనేది ఇచ్చామంటే ఇంకొంచెం నీట్‌గా వస్తాయి కదా అని ఉద్దేశం అంతవరకే. సో, ఇలా మార్జిన్స్‌తో కలిపి కట్ చేసినప్పుడు ఏంటంటే సెపరేట్ పీసెస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో, దీనివల్ల ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ కూడా కట్ అయిపోతది గాబట్టి, నాకు 4 ఈక్వల్ పార్ట్స్‌గా వచ్చేస్తాయి. సో, ఇలాగైతే నాకు మొత్తం నేను కావాల్సిన పీసెస్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు 4 ఒక పీస్ తీసుకొని, దాన్ని కరెక్ట్‌గా సెంటర్‌కి ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న డోరీ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ కామన్‌గా బిగినర్స్ చేసే మిస్టేక్ నేను చెప్తాను. అన్‌ఫోల్డ్ అయ్యున్న సైడ్ ఏంటంటే కిందకి పెడతాం మనం. థ్రెడ్ పైకుంటది కదా! మెయిన్ థ్రెడ్ వైపు కాకుండా ఫోల్డ్ ఉన్న సైడ్ కిందకి కాకుండా, ఫోల్డ్ ఉన్న సైడ్ పైకి పెట్టేయాలనమాట. ఎందుకంటే కింద స్టిచ్ ఒస్తది కాబట్టి కవర్ అయిపోతుంది. పైన ఆల్రెడీ క్లోజ్డ్ ఉంటది కాబట్టి ఇబ్బందుండదు. ఇలా పెట్టాక పాదం సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అలాగా అటువైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి, ఇటు సైడ్. నేను క్లియర్‌గా చూపిస్తున్నాను మీకు. సో, ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం రబ్ చేసుకుంటే చాలా బెటర్. థ్రెడ్ ఉన్న దగ్గర అండ్ మనం ఫోల్డ్ చేసాం కదా! అక్కడ 1కి 2 సార్లు రబ్ చేసుకున్నాము అంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. డోరీ అయితే కొంచెం ఎక్స్ట్రా అలా పెట్టేసుకోండి ముందే. ఎందుకంటే తర్వాతకి యూజ్ అవుతది. సో, డోరీ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగైతే నెక్స్ట్ రివర్స్ చేసేయండి. సో, ఇలా రివర్స్ చేస్తే చాలా నీట్‌గా, ఇదేంటంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు. ఒక డోరియే కాబట్టి సింపుల్‌గా ఇలా పెట్టేసుకున్నా బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పీస్ అయితే తీసుకొని దాన్ని కూడా సేమ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ ఫోల్డ్ చేయాలా? రాంగ్ సైడ్ ఫోల్డ్ చేయాలా? అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. రాంగ్ సైడ్ లోపలికెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ మొత్తం పడిపోతుంది కాబట్టి రాంగ్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసేసి రైట్ సైడే పైకుండేలాగా ఫోల్డ్ చేయండి. ఈ తర్వాత ఇలాగ పాదం వైపుకి కొంచెం ఉండేలాగా ఫోల్డ్ చేసేసి, రబ్ చేసేసి లాగండి. ఒక 2 స్టిచెస్ అలా ఏసారు అంటే మనకి మంచిగా స్ట్రాంగ్‌గా ఉంటుంది, స్టిచెస్ ఊడిపోకుండా. అండ్ దెన్ ఇందాకట్లాగానే ఇదైతే కట్ చేసేసుకోవాలనమాట. కట్ చేసుకొని రివర్స్ చేసేస్తే మనకి నీట్‌గా 2 స్టెప్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలాగ మనం ఎన్ని స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ 2 స్టెప్స్ వచ్చాయి. ఇప్పుడేం జేయాలి అంటే ఆల్రెడీ ఒక డోరీ ఎక్స్ట్రా చేసేసుకొని దాన్ని ఒక 3-4 ఇంచెస్ ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఒక్కొక్క దానికి నేనైతే 3 పెడుతున్నాను. సో, 3 పీసెస్ అయితే నేనిప్పుడు కట్ చేశాను. ఈ 3 పీసెస్‌ని గూడా సేమ్ ఇందాక చేసినట్టే ఒక క్లాత్ పీస్ తీసుకోండి. 4x4 తీసేసుకోండి. దీన్ని మిడిల్‌కి ఫోల్డ్ చేయండి. ఇందాకట్లాగానే సేమ్ డోరీ పెట్టండి మధ్యలో. దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పాదం వైపుకి అలా కొంచెం ఉంచేసి సేమ్ ఇందాకటి ప్రాసెస్సే యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేయాలనమాట. ఇక్కడ ఇంకా మనం ఎక్స్‌ట్రా చేయాల్సిందేం లేదు. సో, ఇంకా ఎడ్జెస్ కూడా ఇలా కట్ చేసేసుకొని నీట్‌గా థ్రెడ్స్ కూడా ఏం లేకుండా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బావుంటుంది. ఇప్పుడైతే ఇంక రివర్స్ చేసేయడమే. రివర్స్ చేస్తే మనకైతే ఇంక సేమ్ ఇందాకటి వచ్చినట్టే ఇలాగొచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు మిగతా పీసెస్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోవాలి. మిగతా 3 పీసెస్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోవాలి. నేనైతే 2 సైడ్స్ థ్రెడ్స్‌కి అండ్ 2 సైడ్స్ 3 పీసెస్, 6 పీసెస్ అయితే మొత్తం రెడీ చేశాను. ఇప్పుడైతే వీటిలో ఒక 3 పీసెస్ ఇలా తీసుకొని ఒక్కటి కొంచెం స్లైట్ మధ్యలో కిందకి పెట్టారంటే ఇంకొంచెం లుక్ బావుంటుంది. ఇలా కలిపేసేసి దీనికి ఒక థ్రెడ్ అనేది చుట్టాలి. ఏ కలర్ అంటే మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్‌కి యూజ్ చేసిన కలర్ చుట్టాము అంటే ఇంకొంచెం బావుంటుంది కనిపించకుండా. బాగా నీట్‌గా చుట్టేసేయాలనమాట. అదెందుకంటే ఆ 3 థ్రెడ్స్ కూడా ఒక థ్రెడ్ లాగా అయిపోయేలాగా చుట్టేసేయాలనమాట. సో, ఇలాగ నేనైతే 2 చుట్టేసాను. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. మనకంత లెంత్ ఆల్రెడీ అసలు అవసరం లేదు కాబట్టి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేవి నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసిన డోరీకి
ఈ కింద ఎక్స్‌ట్రా ముందే యాడ్ చేసుకున్నాం కదా! ఎక్స్‌ట్రా పెట్టమని నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ఎక్స్‌ట్రాకి ఇలాగ కలిపి స్టిచ్ చేయాలనమాట. సో, దీన్ని నాకైతే ఇది కొంచెం ఎక్స్‌ట్రా వచ్చినట్టుంది కిందకి. అంత ఎక్స్‌ట్రా అవసరం లేదు. అంటే మనకు కనిపించకూడదు కదా! అది లోపలికే ఉండాలి కాబట్టి, నేను దాన్ని కొంచెం కట్ చేద్దామని చూస్తున్నాను. సో, కొంచెం కట్ చేశామంటే సరిపోతుంది. అంటే అది కరెక్ట్‌గా బయటకి కనిపించకుండా లోపలికి ఉండేలాగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసి పైకనేసి దీనికి ఇది స్టిచ్ చేసేయాలనమాట కరెక్ట్‌గా. కిందకి రాకుండా లెంత్ కరెక్ట్‌గా సరిపోయేలాగా స్టిచ్ చేసాము అంటే మనకి నీట్‌గా ఫినిషింగ్ ఉంటుంది. అంటే ఆ థ్రెడ్ కానీ, ఆ స్టిచెస్ కానీ అన్నీ లోపలికి ఎళ్ళిపోయి మనకి బయటికి ఆ టాజిల్స్ మాత్రమే నీట్‌గా కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ ఒక 4, 5 టైమ్స్ రబ్ లాగండి. ఇది నీడిల్‌తో మనం చేత్తో అయినా కుట్టేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మిషన్ మీద అయినా కుట్టేసుకోవచ్చు. ఇందాక పైకన్న దాన్ని కిందకి రొటేట్ చేసి చూస్తే లుక్ అయితే ఇలా ఉంటుందనమాట. చాలా నీట్‌గా, క్లాసీగా ఉంటాయి. ఇలా మనం ఎన్ని టాజిల్స్ అయినా అటాచ్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. సో, ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో చేసేయండి.